హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. కథలోకి వెళ్ళిపోదాం. కంగారుగా లేచిన అభికి కొంచెం సేపు మనుకి ముద్దు పెట్టడం నిజమా కలా అర్థం కావట్లేదు. ఏంటభి, ఎందుకు అలా పిచ్చి చూపులు చూస్తున్నావు? ఏమైంది నాన్న? అంటుంది వసు. ఓ, ఇదంతా కళ అనుకుని, ఏం లేదమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటాడు అభి. అభి బాత్రూంలో షవర్ ఆన్ చేసి అలాగే దాని కింద నిలబడి, ఏమైంది నాకు? ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అని నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావే. నాకు తెలియకుండానే నేను నీ మాయలో పడిపోతున్నా. ఇంత స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉన్న నేనే ఇంత కష్టంగా ఉంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళు అలా అనుకోవడం కరెక్టేనేమో. బీ స్ట్రాంగ్ అభి, తనకు నువ్వు బెండ్ అవ్వకూడదు, తన గురించి ఇంక పట్టించుకోకుండా ఉండాలి అని రెడీ అయి బయటికి వెళ్తాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆఫీస్లో ఇంట్లో కూడా మనువుతో నార్మల్గా ఉంటున్నాడు అభి. హాయ్, నేను మహిత్, న్యూ జాయినింగ్. మీ టీంలో ఉండమని చెప్పారు. ఓ హాయ్, నా పేరు వినయ్, రా కూర్చో, వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు వినయ్. లంచ్ టైం అవుతుంది, రా మన టీం మొత్తాన్ని చూపిస్తా, అందరూ ఇప్పుడు క్యాంటీన్లో ఉంటారు. వావ్, మై గుడ్నెస్, మై ఏంజిల్, నువ్వు ఇక్కడ అని యాంగ్జైటీ మనుని లైట్గా హక్ చేసుకుంటాడు. మను నవ్వుతూ, హాయ్ మహి, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా అంటుంది. మను, వావ్, అంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని అడుగుతాడు వినయ్. మేమిద్దరం సేమ్ క్లాస్. సరేనా, లంచ్ చేద్దాం. ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్లో ఇన్ని మిస్టేక్స్ ఏం చేస్తున్నారు అంతా అని బాగా అరిచి పేపర్ వైట్ తీసుకొని మిర్రర్ పగలు కొడతాడు. అందరూ భయంతో బిగుసుకుపోతారు. రవి, సరికి ఏమైంది, మరి ఇంత కోపంగా ఉన్నారు? భయ్యా, నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళి చూసిరా, ఆయనకి దెబ్బకి ఏమైనా తగిలిందేమో అంటుంది మను. అమ్మో, ఇప్పుడు నేను వెళ్తే నా పని అవుట్ అంటాడు రవి. మను, ఒకసారి నువ్వే వెళ్ళి చూడు లోపల ఏమైందో అంటాడు. భయ్యా, నేనా? అమ్మో, నా వల్ల కాదు అంటుంది మను. ప్లీజ్, తప్పదు, మేము ఎవరమైనా వెళ్తే ఇంకేమైనా ఉందా అంటాడు రవి. మను లోపలికి వెళ్ళి చూసేసరికి చైర్లో కళ్ళు మూసుకొని పడుకొని ఉంటాడు. ఏం చేయాలో తెలియక అలాగే నిలబడుతుంది మను. ఏంటి సైలెంట్గా నిలబడ్డావు, ఎందుకొచ్చావు అంటాడు అభి. మను షాక్ అవుతుంది. కళ్ళు మూసుకుని తెరవకుండా వచ్చింది తనే అని ఎలా తెలిసింది అని. కళ్ళు తెరిచి మనుని చూస్తూ, ఎందుకు అంత షాక్ అవుతున్నావు? నిద్రలో ఉన్నా సరే నువ్వు వస్తే నాకు తెలిసిపోతుంది, అదంతే అంటాడు అభి. కోపం వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి పగలగొట్టాల్సిందేనా? నాకు దెబ్బ తగలట్లేదులే, నేనేం అందుకు రాలేదు. మరెందుకు వచ్చావో అంటాడు అభి. పాపం మీ చేతిలో ఏమేం పగిలాయో చూద్దామని వచ్చా, ఇంక నేను వెళ్తాను అంటుంది మను. వెళ్ళు, ఉండమని ఎవరు చెప్పలేదులే అంటాడు అభి. మను తిరిగి తన సీట్లోకి వెళ్తుంది. అభి మను ఏం చేస్తుందో గమనిస్తూ ఉంటాడు. మను, ఏమైంది, లోపలికి వెళ్ళావు కదా? మను నవ్వుతూ, ఆయనకి దెబ్బలేం తగల్లేదులే అంటుంది. నీకు సార్ అంటే ఇష్టమా? అదేంటి భయ్యా అలా అడిగావు? భర్త అంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది అంటుంది మను. కానీ నిన్న ఆయన భారీగా చూడట్లేదు కదా అంటాడు రవి. తనకి నేనంటే ఇష్టమే, అది నాకు పెళ్లి రోజు అర్థమైంది. కొంచెం ఎగో ఎక్కువ, అందుకే నా మీద ప్రేమ చూపలేకపోతున్నారు అంటుంది మను. ఇప్పుడు కూడా కళ్ళు తెరవకుండానే వచ్చింది నేనే అని చెప్పేశారు తెలుసా అంటుంది మను. ఓ, మంచిది, మరి నిన్నేం అనలేదా అంటాడు రవి. లేదు. ఎందుకలా అడిగారు? సరికి కోపం వస్తే ఎదుటిపడిన అందరినీ వాయించేస్తారు. మరి నిన్నెలా వదిలేశారో? ఓ, రూమ్లో హనీ చెప్పేది నిజమేనా? అలా కళ్ళు మూసుకొని కూడా తన రాకని ఎలా చెప్పగలిగాను? నేను తనని ఇష్టపడుతున్నానా? ఏమో, తను నా పక్కనుంటే నా గుండె చప్పుడు నాకే వినబడేంత వేగంగా కొట్టుకుంటుంది. తను కనబడకపోతే నిమిషం కూడా యుగంలా ఉంది. తన కళ్ళల్లోకి చూస్తే నన్ను నేను మరచిపోతున్నా. తనని ఎవరైనా ముట్టుకుంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. తను నా సొంతం, నాకు మాత్రమే. నేనే తను, తనే నేను. ఎస్, ఐ లవ్ హర్. నీకు త్వరలోనే చెప్తా మై డియర్ హనీ డార్లింగ్ అనుకుంటాడు అవి. కొత్త ప్రాజెక్ట్ పనులతో అందరూ బిజీగా ఉన్నారు. రోజు మను స్టార్ట్ అవ్వగానే అవి కూడా స్టార్ట్ అయి మనుని ఫాలో అవుతూ మను సేఫ్గా ఇంట్లోకి వెళ్తేనే ఇంటికి వస్తాడు. మహి, మను ఒకే ప్రాజెక్ట్ కొత్త కావడం వల్ల ఎక్కువగా ఇద్దరూ కలిసి ఒకే చోట వర్క్ చేస్తున్నారు. వాళ్ళని అలా చూస్తే అభికి చాలా అనీజీగా ఉంటుంది. మను, టైం చూడు, ఇప్పటికే లేట్ అయింది, రా వెళ్దాం
అంటాడు. 1 మినిట్ మహి, వస్తున్నా. ఓ గాడ్, నా స్కూటీ టైర్ పంచర్ అయింది, ఇప్పుడు ఎలా? ఏం పర్లేదు, నేను డ్రాప్ చేస్తా పదా. హే, స్టాప్ స్టాప్. ఏమైంది మను? పానీపూరి తిని చాలా రోజులైంది అంటుంది మను. పానీపూరి తిన్నాక మహి, అబ్బా నీకు ఈ పానీపూరి పిచ్చి తింగర పనులు ఇంకా పోలేదు చూడు, ఎలా తిన్నావో అంటాడు. చాలే ఆపు, నువ్వేదో తక్కువ ఏంటి అంటుంది మను. నేనేం చేశాను? నేనే కదా మన కాలేజ్ మొత్తానికి గుడ్ బాయ్ అంటాడు, 2 చేతులు నడుము మీద పెట్టుకుని. ఓ అవునా, అందుకే మరి మన కాలేజీలో అందరూ అదే చెప్పుకుంటున్నారు అంటుంది మను. ఏంటే నీ ఫోసు కొట్టేదానిలాగా, నేను చెప్పింది నిజమే కదా అంటాడు మహి. మహి వీపు మీద 2 పీకి, ఈ ఓవర్ యాక్టింగ్ ఆపితే మంచిది, నీ వేషాలు నాకు తెలియనట్లు చెప్పకు అంటుంది మను. 2 చేతులతో దండం పెట్టి, అమ్మా తల్లి, బుద్ధి తక్కువై అన్నాను, ఇంక పద అంటాడు. మనుని ఇంటి దగ్గర దించేస్తాడు మహి. మను ఇంట్లోకి వెళ్తుంది. లోపల వేణు టీవీ చూస్తూ ఉంటాడు. మనుని చూసి, ఉమా చూడు ఎవరొచ్చారో అంటాడు. మన బంగారు తల్లి వచ్చింది, రా తల్లి రా కూర్చో. మను, ఒక్కదానివే వచ్చావా, అల్లుడి గారు రాలేదా అని అడుగుతుంది ఉమ. ఆయనకి ఆఫీస్లో వర్క్ అవ్వలేదు, నేను ఒక్కదాన్నే వచ్చా అంటుంది మను. అబ్బా ఉమా, ముందు కాఫీ తీసుకురా, దాన్ని ప్రశ్నలు వేసి విసిగించకు అంటాడు వేణు. వెళ్ళు, ఇంకా నిలబడ్డావెందుకు, డాడీ చెప్పారు కదా. నీకు బాగా ఎక్కువయిందే అంటుంది ఉమ. ఇంకేంటి తల్లి సంగతులు అని అడుగుతారు వేణు. కాఫీ తాగుతూ, ఏం లేదు నాన్న, కొత్త ప్రాజెక్ట్, ఫుల్ బిజీ. నువ్వు లేక ఇల్లే బోసిపోయినట్టుంది తల్లి. నేను కూడా మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను నాన్న. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది అని వాళ్ళ నాన్న ఒళ్ళో తలపెట్టి పడుకొని కబుర్లు చెబుతూ ఉంటుంది. అభి ఇంటికి రాగానే, అమ్మా కాఫీ తీసుకురా అంటాడు. అవును, మను ఏదిరా అంటుంది వసు. మను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వచ్చేస్తుందిలే అంటాడు అవి. ఉమా అన్నం కలిపి నోట్లో పెడుతుంటే అలా తింటూ ఉంటే బాగా కొరపోతుంది. మీ ఆయన తలుచుకున్నట్టున్నాడేమో అంటుంది ఉమ. మను నవ్వి ఫోన్ తీసి ఇంటికి కాల్ చేసి వాళ్ళ అత్తయ్యతో 2 రోజులు ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. అభి రూమ్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ, నైట్ చాలా సేపు అయింది, ఏంటి ఇది ఇంకా రాలేదు అని అనుకుంటాడు. అభి రా భోజనం చేద్దాం అంటుంది వసు. అమ్మా, హనీ రాలేదేంటి ఇంకా నవ్వుతూ, తను రాదు, 2 రోజులు అక్కడే ఉంటుందట అంటుంది వసు. సైలెంట్గా వెళ్ళి భోజనం చేసి కారు తీసుకుని మను దగ్గరికి బయలుదేరుతాడు. మను అన్నం తిని హాల్లో సోఫాలో వాళ్ళ అమ్మా నాన్నకి కబుర్లు చెప్తూ అలాగే నిద్రపోతుంది. అభి రా బాబు రా, ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను మామయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నాం అభి. భోజనం చేశావా అభి అంటుంది ఉమ. ఇప్పుడే తిన్నాను. హనీ తిన్నదా? అప్పుడే నిద్రపోయింది. తినేసి కబుర్లు చెప్తూ ఇప్పుడే పడుకుంది బాబు, ఉండు లేపుతాను. వద్దత్తయ్యా, బాగా అలసిపోయింది, పడుకోనివ్వండి. సరే నేను వస్తాను అంటాడు అభి. ఇంకిప్పుడేం వెళ్తావు అభి, నువ్వు కూడా ఈ నైట్ ఇక్కడే ఉండు, రేపు పొద్దునే వెళ్ళొచ్చు. సరే మామయ్య. మను మను అభి వాళ్ళని లేపొద్దు అని మనుని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. బెడ్ మీద మను పక్కనే పడుకొని తననే చూస్తూ ఉంటాడు. నిద్రలో అభికి ఏదో జరిగినట్టు పీడకల రావడంతో నిద్రలోనే మను చాలా భయపడి, అభి అభి నీకేం కాదు అభి అంటూ కలవరిస్తుంది. అభి మనుని దగ్గరికి తీసుకుని, ఏ హనీ భయపడకు, నేను ఇక్కడే నీ దగ్గరే ఉన్నాను చూడు, నాకేం కాలేదు. అభి అభి అది తను అంటూ కలవరిస్తూనే ఉంటుంది. కూల్ బేబీ కూల్, ఏం లేదు, నువ్వు పడుకో, కళ్ళు మూసుకో అంటాడు అభి. మను అభి గుండెలపై పడుకొని హాయిగా నిద్రపోతుంది. అభి కూడా తనని చూస్తూ పడుకొని అలానే నిద్రపోతాడు. ఉదయం మను లేచేసరికి అభి గుండెల మీద పడుకొని ఉంటుంది. మను కంగారుగా లేచి, ఇదేంటి ఇక్కడ ఈయనున్నారు, నా కోసం వచ్చారా ఏంటి అనుకుంటుంది. అభి అభి అబ్బా హనీ పడుకో, నువ్వు నన్ను రాత్రి కూడా నిద్రపోనివ్వలేదు అసలే నువ్వు అంటాడు. నిద్రపోనివ్వలేదా? అసలు ఏం జరిగింది ఏంటో, ఏం అర్థం కావట్లేదు అని లేచి ఫ్రెష్ అయి బయటకు వస్తుంది. అమ్మా కాఫీ అంటుంది మను. ఇదిగో తీసుకో, అబ్బాయి లేచాడా అంటుంది ఉమ. లేదు, అభి ఎప్పుడొచ్చాడు అంటుంది మను. రాత్రి నువ్వు పడుకున్నాక వచ్చాడు, నిన్ను లేపుతానంటే వద్దని తానే నిన్ను తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెట్టాడు. సరే టిఫిన్ ఏం చేయమంటావు చెప్పు
అంటుంది ఉమ. "హ్మ్, ఈరోజు సాటర్డే కదా, పెసరపప్పు కిచిడి చెయ్యి. అందులో కొంచెం సాల్ట్, పెప్పర్ తక్కువ వేయి. నెయ్యి కూడా లైట్‌గా వేయి. లేకపోతే అభి తినడు" అంటుంది మను. "ఓ, నీ కిచిడీలో ఏం వేస్తారో కూడా తెలుసా?" అంటుంది ఉమ. "ఆ, ఇప్పుడు అన్నీ తెలుసుకున్నా అమ్మా" అని చెప్తుంది మను. ఇంతలో హనీ, కాఫీ అనగానే మను గబగబా కిచెన్‌లోకి వెళ్ళి కాఫీ పెడుతుంది. వేణు వాకింగ్ నుండొచ్చి "చిట్టి తల్లి లేచిందా?" "హా! డాడీ, ఇదిగో కాఫీ తీసుకోండి" హనీ అంటాడు అభి. "నేను అభికి కాఫీ ఇచ్చొస్తాను డాడీ" అని పైకెళ్తుంది. "అభి, కాఫీ" అని అభి కళ్ళల్లోకి చూస్తూ "రాత్రి ఎందుకొచ్చారు? అయినా నా పక్కన ఎందుకు పడుకున్నారు?" అని అడుగుతుంది. "అసలేం జరిగింది రాత్రి?" అభి మనసులో "అలా చూడకే, కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది" అనుకుంటూ "అయినా ఇప్పుడు ఏం చెప్పాలి? రాత్రి చూడకుండా ఉండలేకొచ్చి బుక్ అయిపోయానే" అనుకుంటూ ఉంటాడు. ఎలా ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. "అభి, అభి." "హా, ఏంటి చెప్పావు? నీకు గుర్తులేదా?" "లేదు, చెప్పండి" అంటుంది మను. "నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదులే. అమ్మ పంపిస్తే వచ్చా. రాత్రంతా నిద్రలో నువ్వు కలవరిస్తూ నిద్రపోనివ్వలేదు అంతే" అంటాడు. "ఓ, అంతేనా" అని రిలాక్స్ అవుతుంది మను. అభి నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. "ఏంటుమా, నా చిట్టి తల్లి కాఫీ కూడా పెడుతుందా?" అంటాడు వేణు. "కాఫీ ఏంటి, వంట ఎలా చేయాలో కూడా నాకు చెబుతుంది నీ కూతురు" అంటుంది ఉమ. "నిజమా?" అంటాడు వేణు. మరి కూతురుగా చెయ్యక్కర్లేదు, కానీ భార్య అయ్యాక చెయ్యాల్సిందే మరి" అంటుంది ఉమ. "కాఫీ నీకంటే మనునే బాగా పెట్టింది తెలుసా" అంటాడు వేణు. "మంచిదే అయితే, అన్నీ మీ కూతురు చేత చేయించుకోండి" అంటుంది ఉమ. మను టిఫిన్ రెడీ చేస్తుంది. "మను, అభిని టిఫిన్ తినడానికి రమ్మని చెప్పు" అంటుంది ఉమ. అభి రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తల దువ్వుకుంటూ ఉంటాడు. "అభి, టిఫిన్ చేద్దురు రండి" అంటుంది మను. అందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తారు. అభి బయటికి వచ్చి "సరే మావయ్య, మేమింక బయలుదేరుతాం" అంటాడు. "అదేంటి బాబు, అప్పుడేనా? 2 రోజులు ఉండి వెళ్దురు. ఎలాగో ఆఫీస్ లేదు కదా" అంటుంది ఉమ. "నాకు కొంచెం వర్క్ ఉంది అందుకే" అంటాడు అభి. "కొత్త ప్రాజెక్ట్, ఆయన ల్యాప్టాప్ కూడా తెచ్చుకోలేదు. ఇంకోసారి వస్తాం డాడీ" అంటుంది మను. అభి మనుని ఇంటి దగ్గర దించి "నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్తున్నా, ఈవినింగ్ వస్తా" అంటాడు. సరే అని మను లోపలికి వెళ్తుంది. "హాయ్ అత్తయ్య, నన్ను రమ్మన్నారెందుకు?" అంటుంది. "అది సరే, ఏంటి సంగతి? అభి రాత్రి నీకోసం వచ్చాడు. మీరే వెళ్ళమన్నారంట కదా" అంటుంది మను. "నేనా? నేనెప్పుడు చెప్పాను? రాత్రి నీ గురించి అడిగాడు. నువ్వు ఈరోజు అక్కడే ఉంటావని చెప్పాను. డిన్నర్ చేసి నీ దగ్గరకు వచ్చాడు." "అవునా? మరి నాకేంటి అలా చెప్పాడు?" అంటుంది మను. "ఒసేయ్ మొద్దు, వాడికి నీ మీద ఫీలింగ్స్ మొదలయ్యాయి. నిన్ను చూడకుండా ఉండలేక నా మీద వంక చెప్పి వచ్చాడు" అంటుంది వసు. నవ్వుతూ "నా కోసమే వచ్చారా? చెప్తా మీ పని" అంటుంది మను. "మరి నన్నెందుకు ఈరోజు రమ్మన్నారు?" అంటుంది. "మర్చిపోయావా? ఆఫీస్లో ఏదో పార్టీ ఉందన్నావు కదా, సాయంత్రం షాపింగ్కి వెళ్దాం." "హా, చాలా డ్రెస్సులున్నాయి, ఏదో ఒకటి వేసుకుంటాలే" అంటుంది మను. "వద్దు, ఈరోజు మంచి డ్రెస్ తీసుకోవాల్సింది. నిన్ను చూసి వాడు ఫ్లాట్ అయిపోవాలి. అయినా ఇంట్లో రోజు బోర్ కదా, సరదాగా వెళ్ళొద్దాం" అంటుంది వసు. "సరే, వెళ్దాం." అభి బాల్కనీలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మను రెడీ అవుతూ ఉంటుంది. అభి మనుని చూస్తూ ఎక్కడికో బయలుదేరినట్టుంది. మను పైన రాక్లో పెట్టిన స్కార్ఫ్ అందకపోతే అందుకోవడానికి ట్రై చేస్తుంది. అలా చేతులు పైకి అన్నప్పుడల్లా మను నడుము కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ఏంటిది, రోజు రోజుకి నన్ను ఇలా టెంప్ట్ చేస్తుంది. ఈ జీన్స్, షార్ట్, టీషర్ట్ మరీ చంపేస్తుంది. ఇక నా వల్ల కాదు బాబోయ్ అనుకుంటూ, అయినా నా భార్యని పట్టుకోవడానికి నేనెందుకు ఆగాలి అని అవి మను వెనక నిలబడి తన చేతులతో మను నడుం పట్టుకొని పైకి లేపుతాడు. "ఏం చేస్తున్నారు, దించండి" అంటుంది మను. "నీకు హెల్ప్ చేస్తున్నా, ఇప్పుడు తీసుకో, ఏం కావాలో" అంటాడు అభి. మను స్కార్ఫ్ తీసుకోగానే స్లోగా దించేస్తాడు. "మీరు తీసిస్తే సరిపోతుంది కదా, నన్నెందుకు ఎత్తుకున్నారు" అంటుంది మను. "మను, మను" అమ్మ పిలుస్తుంది. "మను, రెడీ అయ్యావా" అంటూ వస్తుంది వసుధ. "ఎక్కడికమ్మా?" "షాపింగ్కి వెళ్తున్నాం రా, నువ్వు కూడా రారా తోడు" అంటుంది వసు. "నేనా? నాకు వర్క్ ఉంది" అంటాడు అభి. "అబ్బా, ఎప్పుడు ఉండే వర్కే కదరా, రా" అంటుంది వసు. మనసులో ఇప్పుడు వెళ్తేనే బెటర్, ఎక్కువ చేస్తే వద్దంటారు. "సరే పదండి" అంటాడు అభి. "ఈ డ్రెస్ చూడు,
ఈసారి ఒక పట్టాన నచ్చట్లేదు ఇద్దరికి. అభి నువ్వు సెలెక్ట్ చేయరా అంటుంది వసు. అభి నెమలి పింఛం రంగు చీర మీద మిర్రర్స్ కుట్టిన శారీ తీసి ఇస్తాడు. ఇద్దరికి అది బాగా నచ్చుతుంది. సరే మను డ్రెస్ తీసుకుందాం పదా అంటుంది వసు. మను ఒక బ్లాక్ కలర్ డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్తుంది. అభి ఒక డ్రెస్ తీసి ప్యాక్ చేయిస్తాడు. అందరూ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్తారు. ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీగా అవుతారు. అభి అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అభి ఆఫీస్లో కూర్చొని మనుని ఏం చేస్తే తను నా దగ్గరకు వస్తుందా అని ఆలోచిస్తాడు. అప్పుడే అభికి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తన ఫ్రెండ్ నంబర్కి కాల్ చేసి విషయం చెప్పి హెల్ప్ అడుగుతాడు. రవి ద్వారా అభి ఎవరో అమ్మాయిని కలవడానికి వెళ్తున్నట్టు మనుకి తెలిసేలా చేస్తాడు. పార్లర్లో అభి సంజన చేయి పట్టుకుని తనతో చాలా నవ్వుతూ మాట్లాడతాడు. రవి మను పార్లర్కి వస్తారు. వసుధ కారులో వెళ్తూ మనుని చూసి అక్కడికి వస్తుంది. ఏంటి మను ఈ టైంలో ఇక్కడ ఉన్నావు? కోపంగా ముందు మీ అబ్బాయిని చూడండి ఏం చేస్తున్నాడో అంటుంది మను. సంజనని చూసి ఈ అమ్మాయి అభి ఫ్రెండ్స్ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఏముంది అంటుంది వసు. ఆ అమ్మాయి సర్ గర్ల్ ఫ్రెండ్, తనంటే సర్కి చాలా ఇష్టమంట అని ఏ ఎదవ చెప్పాడు అంటుంది వసు. సార్ చెప్పారు అంటాడు రవి. అభి చెప్పాడా? వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అయినా ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది. తొందరలో యుఎస్ వెళ్తుంది వాళ్ళ ఆయన దగ్గరికి అన్నారు వసుధ. అభి ఎందుకు అలా చెప్పాడు? నేను చెప్తా. నేను జెలస్ ఫీల్ అయ్యి నా అంతట నేనే తన దగ్గరికి వెళ్ళాలని డ్రామా చేశాడు. ఓకే అనుకుంటుంది మనం. ఎంత పొగరు, ఎంత ఈగో! ప్రేమతో దగ్గరికి వచ్చేలా చేయాలి, అంతేకాని ఇలా డ్రామాలాడి కాదు. ఎంతసేపు తన పంతమే నెగ్గాలి. నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ ఏమీ పట్టదు. వీటితో ఆడుకుంటున్నాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తాడా అనుకుంటుంది మను. ఇంక నేను తనతో ఉండను. అత్తయ్య నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతుంది. అదేంటి మేడం? మను వెళ్తుంటే ఆపలేదు. కొన్ని రోజులు మను దూరంగా ఉంటేనే వాడికి బుద్ధొస్తుంది. అభి సాయంత్రం ఇంటికి రాగానే మను కోసం చూస్తాడు. ఎక్కడా కనిపించదు. కాఫీ తాగుతూ అమ్మా హనీ ఏది అని అడుగుతాడు. అది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అంటుంది వసు. ఎందుకు? మామయ్య వాళ్ళు ఏమన్నా రమ్మన్నారా అని అడుగుతాడు అభి. లేదు, పర్మనెంట్గా నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్తుంది వసు. వాట్? అలా ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వెలా వెళ్ళనిచ్చావు అంటాడు అభి. నువ్వు ఎవరో అమ్మాయితో షికార్లు కొడుతుంటే ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుందా, అందుకే వెళ్ళిపోయింది అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతుంది వసు. అభి తల పట్టుకొని ఇదేంటి, నా ప్లాన్ నాకే రివర్స్ అయింది. అయినా వెళ్ళిందిగా, చూస్తా ఎన్ని రోజులు ఉంటుందో అనుకుంటాడు అభి. అభి ఆఫీస్కి రాగానే మను కోసం చూస్తాడు. తను రాకపోయేసరికి డల్ అయిపోతాడు. రవి హనీకి కాల్ చేసి స్పీకర్ పెట్టి ఎందుకు రాలేదో అడుగు అంటాడు. హలో మేడం. హా భయ్యా, ఏమైంది ఆఫీస్కి రాలేదు? యూకే నుండి మా బావ వచ్చాడు, బయటికి వెళ్తున్నాం, ఆఫీస్కి రాను అంటుంది మను. ఓ బేబీ కమ్ ఫాస్ట్, ఇట్స్ గెటింగ్ లేట్. కమింగ్ యార్ అంటుంది మను. మళ్ళీ ఎప్పుడు వస్తారు ఆఫీస్కి? 1 వీక్ 10 days తర్వాత అంటుంది మను. లీవ్ లెటర్ మెయిల్ చేశాను. ఓ. అభి చేతిలో పేపర్ వైట్ తీసుకొని విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు రవి మనోజ్ఞ లీవ్ రిజెక్ట్ అయింది. వితిన్ 1 hour తను ఆఫీస్లో ఉండాలి. మరి సార్ మేడం రానంటే? కోపంగా నువ్వేం చేస్తావో నాకు తెలీదు, తను రావాలి అంతే అంటాడు అభి. హలో మను. హా భయ్యా చెప్పు. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి మను. నో నేను రాను అంటుంది మను. ప్లీజ్ మను, నా కోసం. నువ్వు రాకపోతే సార్ నన్ను చంపేస్తారు. ప్లీజ్ ప్లీజ్ మను అంటాడు రవి. సరే భయ్యా నీ కోసం వస్తాను అంటుంది మను. మను ఆఫీస్కి వచ్చి తన సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అభి మనుని చూస్తూ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అభి మను స్టార్ట్ అవ్వగానే వెనకే వస్తాడు. ఎలాగైనా హాసిని తీసుకొని ఇంటికి వెళ్ళాలి ఈరోజు అనుకుంటాడు. మను పిక్ చేసుకోవడానికి వస్తాడు మను వాళ్ళ బావ. బేబీ ఎంతసేపు వెయిట్ చేయాలి? మన ప్లాన్ మొత్తం అప్సెట్ అవుతుంది. విసు వచ్చేసాను కదా, వెళ్దాం పదా అని బైక్ ఎక్కుతుంది మను. వాళ్ళని అలా చూసి అభి కోపం తారాస్థాయికి వెళుతుంది. రోజు విశాల్ వచ్చి డ్రాప్ చేసి పిక్ చేసుకుంటున్నాడు మనుని. ఒకరోజు మాల్లో మను విశాల్ కలిసి షాపింగ్ చేస్తూ ఉంటారు. అభి ఫ్రెండ్ రాకేష్ కూడా మాల్కి వస్తాడు. అరే తను అభి వైఫ్ మను కదా, తనతో ఉన్న ఆ అబ్బాయి ఎవరు? సరే ఒకసారి వెళ్ళి పలకరిద్దాం. మను
మను వెళ్ళిపోయారే, ఈ సేల్స్ మెన్ అడుగుదాం. బాబు ఇప్పుడు వెళ్ళారు, వాళ్ళు ఏం కొన్నారు? పెళ్లి బట్టలు సార్, వాళ్ళిద్దరికి పెళ్ళి అనుకుంటా. హలో అభి, రాకేష్ చెప్పరా, ఏంటి మను ఇంకో పెళ్లి చేసుకుంటుందా? ఏం జరుగుతుందిరా అసలు? అభికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే తేరుకొని, వాట్ నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నావురా అంటాడు. ఇప్పుడే తనని ఒక అబ్బాయితో మాల్లో చూసా. సేల్స్ మన్ అడిగితే పెళ్లి బట్టలు కొన్నారు, వాళ్ళిద్దరికీ పెళ్లి అని చెప్పాడు. ఆ అబ్బాయి తన కజిన్ విశాల్, జస్ట్ షాపింగ్కి వచ్చారు. సేల్స్ మన్ మాటలు వినకండి, తను పొరపాటు పడి ఉంటాడు అంటాడు అభి. ఓ ఓకే, అంతే అయి ఉంటుందిలే. హనీ ఆ విశాల్ని పెళ్లి చేసుకోబోతుందా? ఓ షెట్, ఏం జరుగుతోంది అనుకుంటూ ఉంటాడు అభి. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.